నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కావలి కలుగోలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రధాన అజెండా అని, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పించడమే తమ ధ్యేయమని సుధాకర్ అన్నారు. ప్రజలంతా తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నా అని చెబుతున్న పసుపులెట్టి సుధాకర్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులెట్టి సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కావలి కలుగోలమ్మ శాంభవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రత్యేక భారీ ర్యాలీ జనసందోహం నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు పసుపులెట్టి సుధాకర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సాగించారు. సార్ చెప్పండి, మీరు నామినేషన్ దాఖలు చేశారు, ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు కాబట్టి మేము విజయాన్ని సాధిస్తాం. అయితే కావలి నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఈ యొక్క ప్రభుత్వాలు చాలా విసిగి చెందిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మార్పు కోరుకుంటా ఉన్నారు. అందువల్లే మేము ఖచ్చితంగా గెలుస్తాం. అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఈ యొక్క పార్టీలు ఎలా తయారైపోయాయంటే ఒకే వర్గం పరిపాలించాలి, వాళ్ళు తప్ప రాజకీయాలు ఇంకొక ఎవరు చేయలేరు వీళ్ళే అనేది డిసైడ్ అయ్యి బలహీన వర్గాల్లో ఎవరికి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కాదు కదా. రాజకీయాల్లో దరిదాపులకు కూడా రాణించే పరిస్థితులు లేరు కాబట్టి అనగాని వర్గాలు కూడా రాజకీయానికి పనికొస్తారు, వాళ్ళు ముందంజలో ఉంటారని ఒక గుర్తు చేయడానికి నేను ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఇరు పార్టీల నుంచి కూడా ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు. మూడో వ్యక్తిగా మీరు ఇక్కడ త్రిముఖప్ప పోటీ జరుగుతుంది. వీరిని ఎదుర్కొనేదానికి ఎలాంటి సన్నాహాలతో ముందుకెళ్తున్నారు? నాకు పూర్తి స్థాయిలో ప్రజాబలం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో బలహీనులు కూడా చాలామంది ఉన్నారు. అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారని తెలుస్తుంది. మీరు టీడీపీ నుంచి టికెట్ ఆశించింది వాస్తవం అంటారా? నేను ఎప్పుడు టీడీపీ నుంచి టికెట్ ఏం ఆశించలేదు. వాళ్ళే నన్ను పిలిచారు, తర్వాత కుదరదన్నారు, ఓకే అని చెప్పాను. అంతేగాని నేను ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఎవరిని చేయి చాపేది ఉండడం నేను కాబట్టి నా సొంతంగా నేను ఎదగడానికే ప్రయత్నం చేస్తాను. ప్రజలు నమ్ముకున్నాను కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఈసారి ఈ యొక్క త్రిముఖ పోటీలో మీ గెలుపుకి గెలిచిన తర్వాత ఈ యొక్క కావలి నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ కావలి నియోజకవర్గంలో ఫస్ట్ పేదరికాన్ని నిర్మూలిస్తాను, తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలామందికి చిన్న మొత్తాల పరిశ్రమలో పెట్టి పేదరికాన్ని నిర్మూలన చేస్తాను. ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు ఓటేయమని చెప్పదలుచుకున్నాను. అయితే మొత్తం మీద కూడా కావలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులెట్టి సుధాకర్ తమ గెలుపు ఖచ్చితం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కావలి నుంచి.